హలో ఫ్రెండ్స్, సిపి గేట్ 2024కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మనకు డేట్స్ అనేటువంటివి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ మాకు కామెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో మీ అందరి కోసం నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో అనేటువంటి చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోలో మీ యొక్క ఆన్లైన్లో ఏ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేటువంటిది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా అప్లోడ్ చేయాలో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి అండ్ అప్లోడ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు మా గ్రూప్లో చేరినట్లయితే ఇంకా పర్సనల్గా నేను చాలా సజెషన్స్ అనేటువంటివి ఇస్తాను. సో సిపి గేట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సిపి గేట్ 2022 అడ్మిషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు అప్లై చేస్తారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ర్యాంక్ డీటెయిల్స్ని ఎంట్రీ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మనకు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, సో మీరు ఏ విధంగా అప్లోడ్ చేయాలనేటువంటిది ఇంగ్లీష్లో మరియు తెలుగులో చాలా క్లియర్గా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలో. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ని ఐకార్డ్లో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, మీరు చెక్ చేసుకోండి. సో ఇవన్నీ చదువుకున్న తర్వాత క్లియర్గా ఇక్కడ మన కింద మెన్షన్ చేసినట్టుగా ఐ యాక్సెప్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మనం సర్టిఫికేట్స్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేస్తే వ్యాలిడ్ అవుతుంది, ఏ విధంగా అప్లోడ్ చేస్తే ఇన్వాలిడ్ అవుతుందో కంప్లీట్ డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో వన్స్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ కంప్లీట్గా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క జెండర్, తర్వాత కేటగిరీ, మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డా కాదన్నటువంటి డీటెయిల్స్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్ అయినట్లయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఈమెయిల్ ఐడి మీరు ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది, లేకుంటే మీరు ఇచ్చేయచ్చు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు లోకల్ ఏరియా రీజన్, మీరు ఏ లోకల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్గా కనుక రాంగ్గా పెట్టినట్లయితే మీరు ఇక్కడ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ యొక్క ఇన్కమ్ అనేటువంటిది ప్రాపర్గా మెన్షన్ చేయాలి, ఎందుకంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ మీకు అది లేనట్లయితే సింపుల్గా నో పైన క్లిక్ చేయొచ్చు. మీకు నాట్ అప్లికేబుల్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ మనకు. ఉన్నట్లయితే మీకు ఎంత వస్తుందో ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఎందుకంటే ఈ పాస్వర్డ్ అనేటువంటిది మీరు మధ్యలో కనుక ఈ అప్లోడింగ్ అనేటువంటిది స్టాప్ చేసినట్లయితే మీరు మళ్ళీ రీలాగిన్ అవ్వడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎంట్రీ చేసి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ ఒకసారి మనకు చూపిస్తుంది, వీటన్నిటిని చెక్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంట్రీ చేయండి. తర్వాత వెరిఫై చేసుకోండి. మీకు ఒకవేళ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇక్కడ ఓటీపీ ఎంట్రీ చేసి వెరిఫై చేస్తున్నాను. సో మీరు ఓటీపీ ఎంట్రీ చేయగానే మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్, కేటగిరీ, తర్వాత మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి అనేటువంటిది వస్తుంది, పేమెంట్ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి. సో రిజర్వేషన్ ఆధారంగా మనకి ఇక్కడ పేమెంట్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. సో సింపుల్ ఇక్కడ మీరు పే నౌ పైన క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్, యూపీఐ ఏ విధంగా మీరు పే చేయవచ్చు. మీరు వన్స్ పే చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ ఏముంటుందో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే మనకి ఇక్కడ క్లియర్గా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ ప్రాసెస్లో మనకు సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో మనకి ఇక్కడ కంప్లీట్గా 6 స్టెప్స్ అనేటువంటివి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీ అనేటువంటి పేమెంట్ చేయాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఎంట్రీ చేయాలి, లోకల్ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్, కేటగిరీ, తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంది కదా. సో మనం సెకండ్ స్టెప్లో ఫీ పేమెంట్ అనేటువంటిది క్లియర్ చేసేసుకున్నాము. సో ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ ఆప్షన్ ఉంది కదా, మీకు ఒకవేళ ఆ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ఇయర్ ఆఫ్ పాస్ అనేటువంటిది మీరు అప్లికేషన్ చేసేటువంటి ప్రాసెస్లో ఎంట్రీ చేస్తారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ముందుగానే ఇక్కడ మనకు అప్డేట్ అవుతాయి. మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసి మీ యొక్క సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దాన్ని జేపీఈజీ ఫామ్ ఉన్నటువంటి దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసి
నెక్స్ట్ అప్లోడ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెంటనే ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అవుతుంది. సో మీరు అప్లోడ్ చేసినటువంటి ఫైల్ అనేటువంటిది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చెక్ చేసుకోండి, ప్రాపర్గా అప్లోడ్ అయిందో చెక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, అది కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ చదివినట్లయితే ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఎంట్రీ చేయండి. నేను ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసి నెక్స్ట్ అప్లోడ్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా ఉందో లేదో. చెక్ చేసుకున్న తర్వాత క్రింద కన్ఫర్మ్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో వెంటనే మీ యొక్క గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో స్పెసిఫిక్గా మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీకు సిజిపిఏ అయితే కనుక సిజిపిఏ మార్క్స్, లేదంటే మ్యాక్సిమం మార్క్స్, తర్వాత మీకు వచ్చినటువంటి సెక్యూర్డ్ మార్క్స్ లేదా సిజిపిఏ, తర్వాత మీరు క్వాలిఫైడ్ డిగ్రీ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. మీ డిగ్రీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్, తర్వాత మీ యొక్క టీసీ మీరు ఎంట్రీ చేయాల్సి, ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కన్సాలిడేటెడ్ మెమో ఉన్నదనుకోండి, ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. మీరు నో పైన క్లిక్ చేసినట్లయితే మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క కన్సాలిడేట్ మెమో యొక్క నంబర్ అడుగుతుంది, తర్వాత దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ స్టెప్లో మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కన్సాలిడేట్ మెమో కంప్లీట్ డీటెయిల్స్ని మీరు ఎంట్రీ చేసి, డీటెయిల్స్ అని ఎంట్రీ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన తర్వాత ప్రాపర్గా ఉండేలా చెక్ చేసుకొని క్రింద మనకు కన్ఫర్మ్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో మీ సబ్జెక్ట్కి సంబంధించి ఓన్లీ గ్రాడ్యుయేషన్ అయితే కనుక డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేసి సరిపోతుంది. కానీ ఇక్కడ నేను ఎంబెడ్కి అప్లై చేస్తున్నాను కాబట్టి బీఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. అందులో హాల్ టికెట్ నెంబర్, మ్యాక్సిమం మార్క్స్, మినిమం మార్క్స్, బీఎడ్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్, ఎప్పుడు పాస్ అయ్యారు, తర్వాత ఆ బీఎడ్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కన్సాలిడేటెడ్ మెమో ఉన్నట్లయితే ఎస్ అని, లేదంటే నో అని. ఎస్ అయితే కనుక ఇక్కడ దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బీఎడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నేను ఎంట్రీ చేశాను. సో ఎంట్రీ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ క్లియర్గా ఉన్నట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ వరకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాము. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ లోకల్ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ని అడుగుతుంది. మీరు ఓయూ తెలంగాణ అంటే లోకల్ క్యాండిడేట్ అయినట్లయితే మనకు ప్రాబ్లమే ఉండదు, లేదంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు మిస్టేక్ ఉన్నట్టు. మీరు ఓపెన్ స్కూల్లో కానీ ఓపెన్ యూనివర్సిటీలో కనుక చదివినట్లయితే ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని మీరు ఎంట్రీ చేయాలి. ఎస్ఎస్సి, సో ఇక్కడ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎవరైనా ఓపెన్ స్కూల్లో కానీ యూనివర్సిటీలో కానీ చదివినట్లయితే మనకు వెంటనే రెసిడెన్స్ సర్టిఫికేట్ మనకు అడుగుతుంది. సో ఇక్కడ నేను డిస్టెన్స్లో చేసిన కాబట్టి ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్ని యాడ్ చేయమని అడుగుతుంది. ఖచ్చితంగా మనం 7 ఇయర్స్కి సంబంధించినటువంటి బోనాఫైడ్స్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో అందులో మనకు ఇప్పుడు నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి బీఎడ్ వరకు ఉన్నటువంటి బోనాఫైడ్ సర్టిఫికేట్స్ని ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ సర్టిఫికేట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇంకొక ట్యాబ్ అనేటువంటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వెంటనే మనకు ఏ బోనాఫైడ్ని అయితే ఎంట్రీ చేస్తున్నామో దాని యొక్క ఫ్రమ్ క్లాస్, తర్వాత టు క్లాస్ అడుగుతుంది. సో ఇక్కడ నేను నా 9th క్లాస్ యొక్క బోనాఫైడ్ని ఎంట్రీ చేస్తున్నాను. సో 9th క్లాస్ నుంచి తర్వాత నా 10th క్లాస్ వరకు. సో ప్లేస్ ఎక్కడ చదువుకున్నామో ఇక్కడ మన డీటెయిల్స్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి బోనాఫైడ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో వెంటనే దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనకు యాడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ సర్టిఫికేట్స్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ యాడ్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయండి. సో మిగతా డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మనకు మీకు ఎక్కడెక్కడైతే చదువుకున్నారో వాటి అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీ యొక్క బోనాఫైడ్లు అన్నీ కూడా ఎంట్రీ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో మీ యొక్క బోనాఫైడ్లు అప్లోడ్ చేస్తారు కదా, వీటన్నిటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత అన్ని క్లియర్గా ఉన్నట్లయితే కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో మనకు నెక్స్ట్ ప్రాసెస్లో కేటగిరీకి సంబంధించి అంటే మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని అడుగుతుంది. సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి క్లియర్గా ఉందో లేదో. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు పేరెంటల్ ఇన్కమ్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకు ఫీ రియంబర్స్మెంట్ గురించి ఇది అడుగుతా ఉన్నారని. నేను ఇక ప్రీవియస్గా బిలో 1 lakh అని పెట్టాను కదా, ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకోవాలని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దానిపైన ఒక అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ను ఇక్కడ అప్లోడ్ చేసి
మీరు నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఆప్షన్ అది పేరెంట్దా, హస్బెండ్దా లేదా వైఫ్దా అనేటువంటి డీటెయిల్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా, మీ యొక్క ఆధార్ కార్డ్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ కదా, దీన్ని చక్కగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఫైనల్గా మీరు యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అన్నీ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీరు అప్లోడ్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో దెన్ మీరు ఇక్కడ చూసినట్లయితే కన్ఫర్మ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ కోసం సబ్మిట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ 3 స్టెప్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవి 3 స్టేజెస్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు మీరు ఓన్లీ సబ్మిట్ మాత్రమే చేశారు. ఇవన్నీ కూడా మనకు సిపి గేట్ వారు వెరిఫై చేస్తారు. వెరిఫై అయిపోయిన తర్వాత ఒకవేళ అన్నీ క్లియర్గా ఉంటే అప్రూవ్డ్ అని వస్తుంది. సో దీనికి సంబంధించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను, మీరు అన్ని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వెరిఫై కాకుంటే ఏ విధంగా డీటెయిల్స్ వస్తాయి, ఏ విధంగా మీకు మెయిల్ వస్తుంది, ఆ వెరిఫై కాని వాళ్ళ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంటుందో కంప్లీట్ డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. సో ఇప్పటికైతే మీరు సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిటెడ్ అని వచ్చింది కదా, ఇక్కడికి మీ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ అయిపోయినట్టే. సింపుల్గా మీరు లాగౌట్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు లాగౌట్ అయిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సిపి సర్టిఫికేట్స్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ చూస్తారు కదా. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.